తెలంగాణ మొత్తం అప్పుల పాలైంది, అప్పుల పాలైంది, మొత్తం అప్పులు చేసిర్రు, అప్పుల కుప్ప చేసిర్రు అని మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది. ఇప్పుడు ఎంత అప్పులైనాయి, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రం 2014 నుంచి ఇవాళటి వరకు ఎన్ని అప్పులున్నాయి ఏంది అనే దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన రిప్లై ఇది. ఏముంది ఇంట్లో అంటే, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి ఈయనే పంకజ్ చౌదరి అని, ఈయనే ఒక క్వశ్చన్కి ఆన్సర్గా ఇప్పుడు రాష్ట్రాలకు సంబంధించిన అప్పుల మీద పార్లమెంట్లో అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇది. ఏన్నో బయట అక్కడ ఇక్కడ లేకపోతే ఏదో సైట్ల నుంచి తీసుకున్నది కాదు, కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్క ఇది. మొత్తం ఇప్పటిదాకా ఏమన్నారు, మొత్తం అప్పులైంది, అప్పుల కుప్ప అయింది, తెలంగాణ ఏదో అయింది అన్నట్టు మాట్లాడారు కదా. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రిప్లై ఇది. తెలంగాణ పెంతుంది అన్నారు వాళ్ళు. ఇగో చూడురు ఇక్కడ, ఇదంతా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన లిస్టు. అరుణాచల్ ప్రదేశ్, పంజాబ్ ఇట్లా అన్ని రాష్ట్రాలది ఇచ్చిర్రు. దాంట్లో ఎక్కడుంది, ఇగో ఇక్కడ కింద నుంచి 5వ దాంట్లో ఉంది తెలంగాణ. ఎంత? 4,42,298. ఇది ఎప్పటివరకు? మార్చి 31, 2025. ఇప్పటివరకు ఉన్న అప్పు ఇది. సంవత్సరం ముందు వరకు లేకపోతే 10 ఏళ్లదో కాదు, 2014 నుంచి మార్చి 31 వరకు అయిన అప్పు ఏంది అంటే కింది నుంచి 5వ స్థానంలో ఉంది అప్పులల్లో. 4,42,298 కోట్లు. అయితే దీంట్లో మన ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అప్పు కూడా ఉంది. అది కూడా కలుపుతేనే ఇంత అయింది అప్పు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి, ఇప్పుడు మనకున్న సీఎం రేవంత్ రెడ్డి చేసింది 1,58,000 కోట్లు. అది కూడా కలుపుతేనే ఇప్పుడైనా అప్పు అన్నట్టు ఇది. ఇప్పుడు మొన్నరాకి ఏమన్నారు, కేసీఆర్ ఏదో 7 లక్షల కోట్లు అప్పు చేసిండు, 8 లక్షల కోట్లు అప్పు చేసిండు, మొత్తం అప్పుల కుప్ప చేసిండు అన్నారు కదా. కేసీఆర్ కాదు, అంతకుముందు ఉన్నటువంటి మాజీ సీఎం కేసీఆర్తో పాటు ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి చేసిన అప్పు కూడా కలిపి మార్చి 31 వరకు ఉన్న అప్పు మొత్తం ఇది 4 లక్షలు. ఇది మొత్తం అప్పులలో 24వ స్థానంలో, కింది నుంచి 5వ స్థానంలో ఉంది మొత్తం అప్పులల్లో. ఇప్పటిదాకా ఏం ప్రచారం చేసిర్రు, మొత్తం ఏదో రాష్ట్రం అప్పులో కుప్పైంది, అప్పులలో ఉంది, అసలు ఏం లేదు అన్నట్టు ప్రచారం చేసిర్రు. జిఎస్డిపిలో 26%. ఇది ఎవరో చెప్పిన లెక్క కాదు, అప్పులలో కింది నుంచి 5వ స్థానంలో ఉంది, లెక్కలతో సహా లోక్సభలో చెప్పిర్రు. ఇది మొత్తం అప్పుల కుప్పైంది, అప్పులైనాయి అని ఇప్పటిదాకా ఒక ప్రచారం ప్రాపగండా చేసినారు కదా, అదంతా తప్పు అని నిరూపించే లిస్ట్ ఇది. మొత్తం అసలు ఏ రాష్ట్రాలలో లేనట్టు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి వస్తూనే వాళ్ళు చెప్పినా చేసినా ఇవాళటికి కూడా మాట్లాడుతున్న మాటలు ఏంది, ఆ రోజు ఏమన్నారు, అసలు ఈడేదో లంక బిందెలు ఉన్నాయని వస్తే ఖాళీ కుండలు ఉన్నాయి అని ఫస్ట్ మాట్లాడిండు సీఎం రేవంత్ రెడ్డి. అంటే మొత్తం ఏదో ఇక్కడ ఏమీ లేవు అనేది. 3-4 రోజుల కిందట అసలు ఎక్కడ అప్పు పుడతలేదు, తెలంగాణ అంటేనే అప్పిస్తలేరు, మనకు ఎవ్వరు అప్పించేటోళ్ళు లేరు, పెన్షనర్లు ఇంకా మిగతా వేటో ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకి అసలు ఇవ్వడానికి డబ్బులే లేదు, అసలు అప్పు పుడతలేదు అన్నాడు. ఎక్కడ కూడా అప్పు పుడతలేదు అన్నాడు. ఎందుకు అంటే చాలా అప్పులు ఉన్నాయి మనకి ఇప్పటికే, కాబట్టి అప్పులు ఇచ్చేందుకు ఎవ్వరు ముందుకు వస్తలేరు అన్న లెక్క మాట్లాడిండు. సరే, దాని వెనకాల ఇంకొకటి కూడా ఉంది అని వాళ్ళే మాట్లాడుకుంటున్నారు అనుకో. ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళు ఇస్తామన్న పథకాలు, స్కీమ్లు అన్నీ ఉన్నాయి కదా, వాటిని అన్నింటినీ ఎగేస్తారు. ఇక అప్పులు ఎక్కడ పుడతలేవు కాబట్టి మేము ఏం నుంచి తీసుకురావాలి, పైసలు లేవు గవర్నమెంట్ దగ్గర, కాబట్టి మొత్తం ఈ స్కీమ్లన్నీ కూడా ఎగవేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా ఇంకొక వర్షన్ ఉంది. అది ఆయన చెప్పిన దాని వెనకాల ఉన్న మతలబే ఇది అనేది కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆ రోజు కొంతమంది అదేంది ఉద్యోగులకి నియామక పత్రాలు ఇచ్చే దాంట్లో మాట్లాడిండు. అంతకుముందు రిటైర్ అయిన వాళ్ళకి ఇవ్వడానికి పైసలు లేవు, ఇంకొక దానికి లేవు, దేన్ని కావాలన్నా కూడా ఏం చేయాలన్నా కూడా పైసలతోనే ముడిపడి ఉంటుంది, కానీ లేవు, మొత్తం అప్పుల కుప్పైంది, మొత్తం దోషి పెట్టిండు అనే ప్రచారమే కదా చేసిర్రు. అసలు ఎన్ని వేల కోట్లు, 8 లక్షలు అన్నారు, 7 లక్షలు అన్నారు, ఏది పడితే అది మాట్లాడిర్రు. అంటే ఎవరికి నోటికి ఎంత వస్తే అంత అప్పులు చూపించిర్రు. కానీ అవన్నీ కాదు నమ్మాల్సింది, కేంద్ర ప్రభుత్వం అఫీషియల్గా చెప్పిన డాటానే అఫీషియల్ అవుతుంది. ఇదే అఫీషియల్గా ఇప్పటి వరకు తెలంగాణలో ఉన్న అప్పులు. దీంట్లో గతంలో ఉన్న ప్రభుత్వంతో పాటు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ 1.5 ఇయర్గా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేసిన అప్పులను కూడా కలుపుకుంటేనే గింతైంది. ఇప్పుడు దీంట్లో 4 లక్షలల్లో 1,00,000 చిల్లర్రాకి ఇల్లు చేసినాయి కదా, అంటే అంతకుముందు ఎంత ఉంది,
3 లక్షలు కూడా కాదు, 2 లక్షల చిల్లరనే. ఎందుకంటే ఇప్పుడే 1,50,000 ఉన్నది, దీంట్లో నుంచి 1,50,000 తీసేస్తే 2,90,000 వరకు. కానీ దానికి ఏమన్నారు 7 లక్షల కోట్లని 8 లక్షలని ఇష్టమిగా. దీన్ని బట్టి ఇప్పుడు ఏమర్థమైంది, ఇప్పుడు వీళ్ళు చెప్తున్నాయి అన్నీ మాట్లాడుతున్నాయి, సీఎంతో సహా మంత్రులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, మాట్లాడుతున్న మాటలన్నీ కూడా అబద్ధమని మళ్ళొక్కసారి నిరూపించబడ్డది ఇది చూసి. ఇప్పుడు లెక్కలలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పార్లమెంట్లో ఇచ్చిన రిప్లై, కేంద్ర మంత్రి ఇచ్చిన రిప్లై ఖచ్చితంగా అన్నీ చూసి చేసి క్లారిటీగా ఏ ఒక్క తప్పు కూడా దొరకకుండా ఇస్తారు, అంత పగడ్బందీగా ఇస్తారు. నోటితోనే ఏదన్నా మాట్లాడితే అది చేస్తే ఏదన్నా పొలిటీషియన్స్ మాట్లాడిన లెక్క కాదు. ఖచ్చితంగా పార్లమెంట్లో అడిగినటువంటి ప్రశ్నలకు మొత్తం ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఇవ్వాల్సినటువంటి లెక్క. అట్లా ఇచ్చిన లెక్కలు ఇవే 100% రైట్ అయిన లెక్కలు. ఇప్పుడు పొలిటీషియన్లు మామూలుగా రాజకీయ నాయకులు బయట ఏది మాట్లాడితే అది కరెక్ట్ అన్నట్టు కాదు, ఈ లెక్కలే కరెక్ట్ అన్నట్టు. అప్పుడు ఈ లెక్క ప్రకారం ఎంత 4 లక్షల చిల్లర. దాంట్లో ఇప్పుడు ఈ సీఎం చేసిన దాంతో కలిపి 4 లక్షల చిల్లర అయింది. ఇప్పుడు మరి ఎందుకు ఇప్పుడున్న సీఎం కావచ్చు, మంత్రులు, ఇంకా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా మొత్తం ఏదో అప్పుల పాలైంది, తెలంగాణ అప్పులలో ఉంది చూస్తున్నాం కదా మనం. సీఎం మాట్లాడిన మాటలతోని మొత్తం వేరే బయట నుంచి కూడా అప్పు పుట్టని పరిస్థితి ఉంది అని ప్రతిపక్షంలో ఒక దిక్కు మొత్తుకుంటూనే ఉన్నారు. బయట పబ్లిక్ మీటింగ్లలో ఆడ మాట్లాడురు కాదు, సభలో కూడా మాట్లాడిరు. వీళ్ళు సభను కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిరు, సభలో కూడా మాట్లాడిరు. మొత్తం అసలు ఎక్కడ ఏమీ లేదు, మొత్తం అప్పులైపోయినాయి అన్న లెక్క మాట్లాడిరు. సో మనమే సభలా కావచ్చు, లేకపోతే గల్లీ నుంచి ఢిల్లీ రాక కూడా మొత్తం అప్పులు అని చెప్పుకుంటే అసలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు వస్తారు? అప్పుల కుప్పైందేమో మొత్తం రాష్ట్రం అని వేరేటోళ్ళు ఎవరన్నా పెట్టుబడులు పెట్టాలన్నా, లేకపోతే ఎక్కడి నుంచి అన్న వేరే లోన్లు ఏమన్నా తెచ్చుకోవాలన్నా కూడా, కొత్తగా ఏమన్నా అప్పు తీసుకొచ్చుకోవాలన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది అవుతుంది కదా అని ఆ రోజే ప్రతిపక్షం వాళ్ళు మొత్తుకుంటూ వస్తున్నారు. ఆ రోజు నుంచి కూడా ఎందుకంటే మనం అప్పుల పాలైనము అని చెప్పుకుంటే ఇంకా కొత్త అప్పు ఎక్కడి నుంచి పుడుతుంది అనేది మాట్లాడుతున్న మాట. చాలామంది అడుగుతున్నారు ప్రతిపక్షం వాళ్ళు చాలాసార్లు కూడా. ఇప్పుడు ఈ రిపోర్ట్ బయటకు వచ్చేంత వరకు కూడా, వారం రోజుల ముందు వరకు కూడా మన సీఎం చెప్పిన మాటలేంది, మొత్తం అప్పుల కుప్పైంది తెలంగాణ, అప్పులైనాయి, మనకు అప్పులు ఇచ్చేందుకు ఇంకెవ్వరు ముందుకు వస్తలేరు కానీ, ఎందుకంటే చేయాల్సిన అప్పులన్నీ చేసేసినాం కాబట్టి ఎవ్వరు ముందుకు వస్తలేరు అన్న లెక్క మాట్లాడిండు. కానీ ఇలా చూస్తే అసలు లెక్కలు చూస్తే ఎట్లుంది, 25వ స్థానంలో ఉంది తెలంగాణ, 24వ స్థానంలో ఉంది, కింది నుంచి 5వ స్థానంలో ఉంది. కానీ వీళ్ళు చెప్పిన మాటలు ఎట్లున్నాయి, మొత్తం ఏదో అయిపోయింది, మొత్తం దేశంలో ఫస్ట్ అప్పులు చేసిన రాష్ట్రాలలో మొదటిగా వీళ్ళే ఉన్నారేమో, తెలంగాణనే ఉందేమో, గిన్నె అప్పులైనాయేమో అన్న లెక్క బయట ఒక ప్రాపగండనైతే చేసిరు. సో ఆ ప్రాపగండలన్నింటికీ ఆన్సర్ ఇది అని చెప్పుకోవచ్చు, చెప్పిన మాటలన్నింటికి. దీని తర్వాతనన్నా ఇప్పటి నుంచన్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లేకపోతే మంత్రులు ఇంకా అప్పుల మీద అబద్ధపు ప్రచారాలు చెయ్యరు అని అనుకుందాం, అబద్ధపు మాటలు మాట్లాడరు అని ఎక్స్పెక్ట్ చేయడమే. ఎందుకంటే ఇది వాళ్ళకు కూడా తెలుసు, నిజంగా కూడా ఎంత అప్పైంది ఏంది అని తెలుసు, కానీ జనాలకు తెలియద్దు కదా ఇది. అందుకోసమని జనాలకు తెలియద్దని ఏదో ఎంత నోటికి వస్తే అంత ఇంత అయిందట, ఇన్ని లక్షల కోట్ల అప్పులు చేసినారట, వాళ్ళకి తెలుసు నిజంగా కూడా ఎంత ఉంది అనేది, ఎంత అప్పైంది, వీళ్ళు కూడా చేసిన అప్పుతో కలిపి ఎంత ఉంది అనేది తెలుసు. కానీ జనాలకి మాత్రం ఇంత అప్పైంది అంత అప్పైంది, లేకపోతే వాళ్ళు ఇస్తాము అనేటివి ఇవ్వకుండా ఎగేసేందుకు ఇప్పుడు జనాల దగ్గర నుంచి ఏంది, అరే పాపం మొత్తం అప్పులైనాయి అటరా, ఇద్దామనే ఉన్నా కూడా మస్తు అప్పులైనాయి కదా, అప్పులు ఉన్నాయి కదా, అందుకోసం పైసలు వెళ్తలేనట్టున్నాయి అనే ఒక కలరింగ్ ఇచ్చుకునే ప్రయత్నం చేసింది ప్రభుత్వం. కానీ దీంతో ఇప్పుడు వీళ్ళు చెప్తున్న మాటలన్నీ అబద్ధం అని తేలిపోయింది కదా. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రిప్లైతోని, కేంద్ర మంత్రి చెప్పిన దాంతోని మాటలతోని, పార్లమెంట్లో ఇచ్చిన రిప్లైతోని ఇప్పుడు వీళ్ళు చేస్తున్నాయన్నీ కూడా అబద్ధాలు, కేవలం ప్రాపగండ కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు చేసింది అనేది ఇప్పుడు దీన్ని బట్టి అర్థమైంది. ఇప్పటి వరకు తెలంగాణలో గతంలో పాలించిన బీఆర్ఎస్ పార్టీతో పాటు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 14 నెలల పాలనతో మార్చి 31 వరకు తెలంగాణ రాష్ట్రం చేసిన అప్పులు 4,42,000 చిల్లర. కింద నుంచి 5వ స్థానంలో అప్పులలో తెలంగాణ ఉంది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పుడు ప్రచారం చెయ్యరు అని, తప్పుడు ప్రాపగండ చెయ్యరు అని ఎక్స్పెక్ట్ చేద్దాం.